కూటమి ప్రభుత్వం పేకాట ఆడే వాళ్ళకి డిఎస్సి నియామకాల్లో ఉద్యోగాలు కల్పించింది అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో దుమారం రేపుతా ఉన్నాయి. మరి నిజంగానే అంటే స్పోర్ట్స్ కోటాలో పేకాట ఆడే వాళ్ళని అది కూడా ఒక విభాగం కింద వాళ్ళకు కూడా స్పేస్ కల్పించిందా కూటమి ప్రభుత్వం? నిజంగా పేకాట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిందా, లేదా ఈ ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, బ్రిడ్జ్ అనేటువంటి ఆట అది ఒక కార్డ్ గేమ్, అది మైండ్ గేమ్ అంటారు, కానీ అది పేకాట ఆడే వాళ్ళని ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ప్రభుత్వం అంటూ పేరు నాని చేసిన వ్యాఖ్యలు, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు దీని వెనక వాస్తవాలు ఏమిటి? ఒక పేరుని నానియే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి అదే మాటలు మాట్లాడాడు, అంబటి రాంబాబు అదే మాటలు మాట్లాడాడు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి స్క్రిప్ట్ అదే. తాడాట ఆడేవాళ్ళకి ఇచ్చారు, లేకపోతే మీరు అన్నట్టు పేకాట ఆడేవాళ్ళకి ఇచ్చారు. అంటే వీళ్ళకి అసలు బ్రిడ్జ్కి క్యాసినోకి తేడా తెలీదా? అంటే క్యాసినో ఆడిచ్చే వాళ్ళకి బ్రిడ్జ్ గురించి ఏం తెలుస్తుందిలే. గుడివాడ కొడాల నాని, లేకపోతే వల్లభనేని వంశీ, చికోటి ప్రవీణ్. ఇప్పుడు ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం ఏంటి స్పష్టంగా చెప్పింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పర్సనల్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ పెన్షన్స్ 2024 మార్చి 4న మెమో 65 క్రీడాంశాలు ఇచ్చింది. అందుట్లో ఆ 65 క్రీడాంశాల్లో ఇది ఉంది. ఈ బ్రిడ్జిని ఎందుకు పెట్టారు అని వీళ్ళు ఎవరిని అడగాలి? దమ్ముంటే మోడీని అడగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. అంటే బ్రిడ్జ్ అంటే అదొక ఇంటలెక్చువల్ గేమ్. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా పెద్ద పెద్ద విద్యాధికులు ఆడుకునే ఆట. ఇప్పుడు చదరంగం ఎలాగో, బ్రిడ్జ్ ఎలాగో. ఇప్పుడు మా కాలేజీలో మా లెక్చరర్స్ అసలు పెద్ద ఛాంపియన్స్. మా కరెస్పాండెంట్ అయితే అసలు మొత్తం ఆయనే కండక్ట్ చేసేవాడు. అప్పుడు ఏది నేషనల్ లెవెల్లో భారతదేశంలో స్థాయిలో బ్రిడ్జ్ పోటీలు నిర్వహించితే మొత్తం కాలేజీల ప్రిన్సిపాళ్ళు, లెక్చరర్లు, డాక్టర్లు, లాయర్లు వాళ్ళు పాల్గొనేవాళ్ళు. అందులో అదొక ఛాంపియన్షిప్. ఏం తెలుసు వీళ్ళకి? ఇప్పుడు క్రీడా ఉద్యోగాలను టార్గెట్ చేస్తున్నారు ఎక్కువగా. 16,000 పోస్టులతో మెగా డిఎస్సి, 15,491 మంది అపాయింట్మెంట్ అయిపోయింది. కష్టపడి చదివారు, బ్రహ్మాండంగా వాళ్ళు పోస్టులు పొందారు. కుటుంబ సభ్యులు అసలు వాళ్ళ యొక్క ఫ్యామిలీ సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఇప్పటికి ఎన్నాళ్ళైంది? లాస్ట్ ఇయర్ సెప్టెంబరు ఎప్పుడో ఇచ్చారు, 21వ తారీఖు. అంటే 9 నెలలు అవుతాను వాళ్ళు ఉద్యోగాల్లో చేరి. అసలు ఈ ఫైల్ మీద సంతకం పెట్టి 2 ఏళ్ళు, నోటిఫికేషన్ వచ్చి 14 నెలలు. ఇప్పుడు మీరు చేసే ఈ యాగి గోల, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఏది ఆ క్రీడా పోస్టులో ఏదో అన్నాడు కదా, వాటికి సంబంధించి గ్రీవెన్స్ వచ్చింది, పరిష్కరించారా లేదా? 86 మంది ఫిర్యాదులు చేశారంట, మొత్తం అన్ని పరిష్కరించారు. కేసులు వేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతమందితో కేసులు వేయించాడు? 69 మందితో కేసులు వేయించాడు. జరుగుతున్నాయి. ఒక 3 కేసులు కూడా సాల్వ్ అయ్యాయి. సర్టిఫికేట్లు ఎవరిచ్చారు? స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చేది శాప, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చేది ఫెడరేషన్లు. ప్రభుత్వానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. క్రీడా మంత్రిత్వ శాఖకి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి 135 సర్టిఫికేట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఉద్యోగాలు జాయిన్ అయినటువంటి 382 మందిలో వాళ్ళు ఉన్నారు. అంటే 382 మంది వాళ్ళ క్రీడా కోటాలో సెలెక్ట్ అయిన టీచర్లలో జగన్ ఇచ్చిన సర్టిఫికెట్లు 135 ఫేకా? అదే కనపడుతుంది. ఏది నేను ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చాను, నువ్వు ఉద్యోగాలు ఎలా ఇస్తావంటావా? తెలుగుదేశం పార్టీ 12 ఏళ్ళు ఏది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు, 7 ఏళ్ళు, అంతకుముందు ఒక 5 ఏళ్ళు, 12 ఏళ్లలో ఇచ్చిన సర్టిఫికెట్లు ఎన్ని? తెలుగుదేశం ప్రభుత్వం 142. అంటే నేను చెప్తాను 1999, 2004 కానీ, లేకపోతే 2014, 19 కానీ, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కానీ. రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్లలో 105 సర్టిఫికెట్లు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం 135 సర్టిఫికెట్లు. ఇవాళ వచ్చినటువంటి ఉద్యోగాలు 382 మంది వాళ్ళైతే ఎంత పకడ్బందీగా పరీక్ష రాశారు. ఇదేంటిది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి, 42,000 క్వశ్చన్ బ్యాంక్. ఏ ప్రశ్న ఎవరికి వస్తుందో తెలియదు. ప్రతిరోజు పాస్వర్డ్ మారుతుంది. ఒక సైబర్ సెక్యూరిటీ, ఏది హై పవర్ సైబర్ సెక్యూరిటీ, ఫిజికల్ మరి స్ట్రాంగ్ సెక్యూరిటీ. కట్టుదిట్టంగా పరీక్ష రాస్తే నీకు 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. 3,36,300 మంది అభ్యర్థులు. ఇది ఒక 24 రోజుల ప్రక్రియ. ఎల్లుండి అంటే 6వ తారీఖుకి సంవత్సరం అవుద్ది పరీక్ష పెట్టి. జూన్ 6 నుంచి జూలై 6 దాకా 24 రోజుల పాటు అత్యంత పకడ్బందీగా ఈ పరీక్ష నిర్వహిస్తే నువ్వెందుకని పెట్టలేకపోయావు? నీ
నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా 5 ఏళ్ళు మెగా డిఎస్సి. అరే ఎలక్షన్ కు ముందు 2 నెలల ముందు నువ్వు ఇచ్చి దగా డిఎస్సి చేశావు అని నీ చెల్లె నిన్ను తిట్టింది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళల్లో విజయనగరం అమ్మాయి ఒక ఆమె పేరేంటి వెంకటలక్ష్మి. ఆమెకేదో జాబ్ ఇచ్చారు. ఆమెకు జాబ్ వచ్చిందంటే కారణం ఏంటి? ఆమె బ్రాంజ్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్ లో నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్. మీరు అనేది ఏంటి? ఆమె మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఆమెకి ఎలా ఇస్తారంటారు? ఎఫ్ఐఆర్ ఉందా లేదా అని చెప్పి అక్కడ ఎస్పీకి లెటర్ రాశారు. విజయనగరం ఎస్పీ ఏమని ఇచ్చారు సమాధానం? ఆమె మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు అన్నారు. ఆ పేపర్ తీసుకునే ఇచ్చారు ఏది ఉద్యోగం. ఇంకా ఏమని చెప్తారు వీళ్ళు? అతను ఎవరో ఏకాంబరం అంట, చిత్తూరు. అది కూడా రాశారులే, సాక్షిలో కూడా వేశారు, ఆ ఛానల్లో కూడా చూపించారు. 125వ ర్యాంక్ వచ్చింది, ఎందుకు ఎవరు మీరు ఉద్యోగం అంటారు. ఓకే, ఏంటి అతను 125వ ర్యాంకు? చిత్తూరు. ఆయన సోషల్ స్టడీస్ సబ్జెక్టు. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 118 ఉన్నాయి. అతను ఏంటి క్యాస్ట్? అది బీసీడీ కిందకు వస్తాడు. ఈ 118 ఖాళీల్లో బీసీడీకి ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. మరి మొదటి 5 పోస్టులు కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత? 114. ఇతనికి ఎంత వచ్చింది ఏకాంబరానికి? 125. కట్ ఆఫ్ 114 అయితే 125 వాడికి ఎలా వచ్చింది? ఆ 2 పోస్టులు కూడా దివ్యాంగులకి క్రీడలకి వెళ్ళిపోయాయి. ఇంకో కేసు ఏమి రాశారు వాళ్ళు? ఏదో నసీమున్ అంట, షేక్ నసీమున్. అంటే ఆమె ఏంటి అసలు దేనికి ఎందుకు వస్తుంది? ఆమె వచ్చేసరికి బీసీఈ కేటగిరీ. బీసీఈలో కడప జిల్లా ఆమె బయాలజీ సబ్జెక్ట్ లో ఉన్న ఖాళీలే 2 ఖాళీలు 4th ర్యాంకు 30th ర్యాంకుతో ఫిల్అప్ అయింది. మరి ఈమెకి ఎంత వచ్చింది ర్యాంకు? 43. అంటే కట్ ఆఫ్ మార్క్ కన్నా ఎక్కువ ఇవ్వగలరా? ఇప్పుడు ఇక్కడ 4th ర్యాంకు 30th ర్యాంకు ఉంటే 43వ ర్యాంకు రసీమున్కి ఎలా ఉద్యోగం వస్తుంది? అంటే ఒక ఎగ్జామ్ పెట్టారంటే సతీష్, కొంతమంది కృతార్థులు అవుతారు, కొంతమంది విఫలం అవుతారు. ఆ విఫలమైన వాళ్ళు ఏమంటారు? నేను కష్టపడి చదివాను, నన్ను ఎందుకు ఫెయిల్ అయ్యాను నాకు తెలియదు అంటారు. ఆ బలహీనతలను ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. దానికి కూడా కమిటీ వేసాడంట. ఏది ఇప్పుడు డిఎస్సికి కూడా అమరావతి రైతులకు వేసినట్టే ఒక కమిటీ వేసాడు. ఈ కమిటీలో ఎవరున్నారో చెప్పు? లేళ్ల అప్పిరెడ్డి ఉన్నాడు. ఎవరు? లేళ్ల అప్పిరెడ్డి అంటే ఎన్టీఆర్ భవన్ తగలబెట్టిన కేసులో నిందితుల వీళ్ళందరూ కూడా. అంటే ఏది అరాచక శక్తులు లేకపోతే లంపెన్ గ్యాంగులు ఇటువంటి వాళ్ళని నువ్వు కమిటీలో పెట్టి వీళ్ళు అభ్యర్థులకు న్యాయం చేస్తారంటే అక్కడే అర్థమైపోవాలా. అదబ్బా అసలు విషయం. వచ్చిన పోస్టులు 16,000 మంది టీచర్లు చదువుకున్న వాళ్ళకి ఇచ్చారంట, పార్టీ కార్యాలయాలు తగలబెట్టిన వాళ్ళకి ఇవ్వలేదంట. నమస్తే.